హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర వెరైటీస్. ఈరోజు ఈ వీడియోలో అటుకులతో మరొక సింపుల్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ రెసిపీ మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా అయినా చాలా బాగుంటుంది, ఈవినింగ్ టైంలో స్నాక్గా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీ ఇది. తక్కువ ఆయిల్తో ప్రిపేర్ చేసుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. మరి లేట్ చేయకుండా అటుకులతో ప్రిపేర్ చేసుకునే ఈ ఇన్స్టెంట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో 1 కప్పు వరకు అటుకుల్ని వేసుకోవాలి. నేను తీసుకున్న కప్ సైజు 100 ml వరకు ఉంటుంది. ఈ అటుకుల్ని శుభ్రంగా వాష్ చేసుకుని తగినన్ని వాటర్ పోసుకుంటూ దీన్ని ఒక 10 minutes పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకుని వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో ఏ కప్తో అయితే అటుకులు తీసుకుంటామో అదే కప్తో 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోవాలి. ఉప్మా ప్రిపేర్ చేసుకుంటాం కదా, అదే రవ్వను తీసుకుని దానిలో 1/4 కప్పు వరకు పెరుగును వేసుకోవాలి. ఈ పెరుగు ఫ్రెష్దైనా పర్వాలేదు, పులిసిందైనా పర్వాలేదు. ఈ పెరుగు రవ్వ అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు కలిసే వరకు, మరి ఎక్కువగా యాడ్ చేసుకోకండి. ఇలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత అటుకులు ఇంకా రవ్వ కూడా 10 నుంచి 15 నిమిషాల వరకు మొత్తం నానే వరకు నానబెట్టుకోవాలి. 15 minutes తర్వాత మొత్తం బాగా నానిపోయి ఉంటాయి రెండు కూడా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో బొంబాయి రవ్వని యాడ్ చేసేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న అటుకులను కూడా వాటర్ అనేది ఏమీ లేకుండా మొత్తం పిండేసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/4 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఇదంతా కూడా మెత్తగా వచ్చేటట్టు మిక్సీ పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి మొత్తం కూడా. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మీకు కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో చూస్తున్నట్లు ఉండాలి, వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకండి. ఇప్పుడు ఈ బ్యాటర్లో వేసుకోవడానికి ఒక 1/4 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు, 1/2 టీ స్పూన్ వరకు అల్లం ముక్కలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకుని వీటన్నిటిని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. బ్యాటర్ అనేది ఇలానే ఉండాలి, మరీ పలచనైపోకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకుని దీని అంతటినీ కూడా ఒకసారి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని వేసుకోవడానికి ఇలా గుంత పొంగనాలు వేసుకునే ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఈ బ్యాటర్ని ఈ గుంటల్లో వేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇది అందరి దగ్గర అవైలబుల్గా ఉండదు కదా, అందుకని ఇలా ప్యాన్ పైన కూడా చూపిస్తాను. ఇలా దోశ ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని బ్యాటర్ని కొంచెం కొంచెం ఇలా చిన్న చిన్నగా వేసేసుకోవాలి, ఒక్కొక్క స్పూన్ వరకు. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మూతను క్లోజ్ చేసేసి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాలకి ఇవన్నీ కూడా బాగా కుక్ అయిపోతాయి. 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ మూతను తీసి చూస్తే కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని మరొక వైపుకి ఫ్లిప్ చేసుకుని మరొక 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే రెడీ అయిపోతాయి. మిగిలిన బ్యాటర్ను కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఈ ఇన్స్టెంట్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.